6 నెలల పంట పండియడం ఒక వంతు అయితే అమ్మడం మరో భారంగా మారిందని సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోనాయిపల్లి గ్రామ శివారులో పండించిన ధాన్యాన్ని మంగోలు, మేదినాపూర్, మర్పల్లి గ్రామాలకు తీసుకువెళ్లి అమ్మాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వాపోయారు. మాత్పల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన అధికారులకు తమ గోడు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఏపీఎం విజయ నిర్మలకు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామానికి వడ్ల కొనుగోలు కేంద్రం మంజూరు చేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మా కొనాపల్లి గ్రామస్తులము ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందికరం ఉంది. మాకు చాలా ఇబ్బందికరం ఉంది. దయచేసి మరి మాకు ఐకేవి సెంటరు ఇవ్వగలరని కోరుచున్నాం. కొనాపల్లి గ్రామానికి ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా డీసీపీ చైర్మన్ గారికి, మండల ఏపీఎం గారికి కూడా మా కొనాయిపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రం పిఎస్సి సెంటర్ ద్వారా కానీ ఐకేపీ సెంటర్ ద్వారా కానీ ఏర్పాటు చేసినట్టయితే అక్కడ అమాలి వాళ్ళకు కానీ గ్రామీణ సంఘాలకు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. మా గ్రామ రైతులకు ఎవరైతున్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మిగడం జరుగుతుంది. అదనంగా సమయం వృధా అవుతుంది. ఇక్కడ ఒడ్లు ఎండబోసుకొని ఉన్నట్లయితే ఇక్కడ భార్య భర్తలు వచ్చి నానుకుంటా ఎండుకుంటా వారకు ఇబ్బంది పడుతుంది. అకాల వర్షాల నష్టం జరుగుతుంది. అదే మా గ్రామంలో సెంటర్ ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వం ద్వారా మేము రిక్వెస్ట్ చేసిందంటే మా గ్రామంలో ఏర్పాటు చేస్తే మా గ్రామ రైతులు అందరికీ సంతోషంగా ఉంటాం. దయచేసి ఈ సెంటర్ మంజూరు చేయాలని మేము పలువురు అధికారులకు మేము వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది.